ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. భారీ అంచనాల మధ్య వచ్చినటువంటి మాస్ జాతర సినిమా రవితేజ కెరీర్కి చాలా కీలకమైనటువంటి సినిమా. అంటే గతంలో కొన్ని ఫ్లాపులు ఉన్నాయి అని అందరూ అనుకుంటూ ఇది రిలీజ్ అయితే హిట్ అవ్వాలి అనుకుంటున్న సినిమా. ఎందుకలా అంటున్నాను కూడా మళ్ళీ చెప్తా. ఓవరాల్ కొత్త డైరెక్టర్తో రవితేజ ఎనర్జీ అండ్ ధమాకా కాంబో రిపీట్ ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు స్టార్టింగ్ అలా చెప్పాను అంటే రవితేజ సినిమాలకి హిట్లు ఫ్లాప్లు అనేవి ఉండవు. అది ఎలా ఉన్నా సరే జనాలు చూస్తారు. అంటే కొంచెం ఇబ్బంది పెడితే తక్కువ రోజులు ఆడుద్ది, లేదంటే ఎక్కువ రోజులు ఆడుద్ది. అంతేగాని హిట్ ఫ్లాప్ అనే ఈ పదాలు మాత్రం రవితేజకు ఉండవు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకంటే థియేటర్లో తక్కువ రోజులు ఆడినా ఓటీటీలో దుమ్ము లేపుతాయి, ఓటీటీలో తర్వాత మళ్ళీ టీవీలో దుమ్ము లేపుతాయి. ఎన్నిసార్లు వేసినా చూస్తారు, ఎంత కాలం వేసినా చూస్తారు, ఎంతసేపు అయినా చూస్తూనే ఉంటారు. సో అందుకని చెప్పేసి థియరెటికల్ బిజినెస్ మాత్రమే ఒక హీరోకు ఉన్నటువంటి పవర్ని కానీ స్టామినాని కానీ డిసైడ్ చేయదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ సినిమా ఎలా ఉందని మాట్లాడుకుంటే స్టోరీలోకి వెళ్ళిపోదాం. లక్ష్మణ్ బేరి ఈయన ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. లైక్ పవర్ ఎలాగో, విక్రమార్కుడు ఎలాగో, ఆబ్వియస్లీ గత సినిమాలతో పోలిస్తే అలాగే ఇందులో కూడా ఒక మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి పోలీస్ ఆఫీసర్ అంటే రైల్వే ఆఫీసర్. ఇప్పుడు మంచి ఆఫీసరే, వరంగల్లో ఫస్ట్ విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఇక సిన్సియర్ ఆఫీసర్లు అంటే ఆ రాజకీయ నాయకుడు కొడుకుతోనో వీళ్ళతోనో వాళ్ళతోనో గొడవలు పెట్టుకోవాలి కదా, అలాంటివే ఏదో పెట్టుకునేసరికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎక్కడ అడవికి పేరు కూడా అడవివరమే, మూలకి ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. ఆ అడవివరానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ రైల్వేకి సంబంధించినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్. సరే, అంతవరకు బాగానే ఉంది. మరి హీరోకి ఒక టాస్క్ అనేది ఉండాలిగా. మరి అంత మంచి చేసే హీరోకి ఒక మంచి టాస్క్ ఉండాలంటే అక్కడ ఏదో చెడు జరగాలి. సో సేమ్ మన ఘాటీ సినిమా లాగా శీలవతి అనే రీసెంట్లీ ఆ మొక్కని బాగా పాపులర్ చేశారు ఘాటీ సినిమాలో. సేమ్ అదే అక్కడ పండుద్ది అనమాట, చాలా విరివిగా. అది హై క్వాలిటీ. నేను దాని పేరుని నేను యూట్యూబ్లో మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకు ఆ పీల్చుకునేవి హై క్వాలిటీ పీల్చుకునే మత్తు పదార్థాలు, ఆకులు. సో అవి అక్కడ పండుతూ ఉంటాయి. ఇంకా అలాంటిది ఒకటి దొరికింది అంటే ఎవడో ఒకటి బిజినెస్ చేయడానికి వస్తాడు. కాబట్టి అక్కడ నవీన్ చంద్ర శివుడు ఆ ఏరియా మొత్తాన్ని బాగా శాసిస్తూ ఉంటాడు. అక్కడ నుంచి దాన్ని కోల్కట్టాకి ట్రాన్స్ఫర్ చేసి బిజినెస్ పెట్టుకుంటాడు. మరి మనకు రైల్వే స్టేషన్ ఉంది కదా అడవివరం, ఇందులో మూటలు వేసి కోల్కట్టాకి పంపిస్తాడు. అప్పటి వరకు ఆయన వ్యాపారం సాఫీగానే సాగితే అడ్డుకోవడానికి వచ్చినట్టుగా మన హీరో ఎంట్రీ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరికి పోటాపోటీ, ఈయన సరుకు తేవడం, ఆయన అడ్డుకోవడం, సరుకు తేవడం, ఈయన దాచిపెట్టడం, ఆయన వెతకడం, ఇలా సాగే సినిమా. అంటే రెగ్యులర్ రొటీన్ డ్రామా అయినప్పటికీ ఏదో చిన్న కొత్తదనం ఉంటుంది ప్రతి దాంట్లో. కథ చెప్పా బేసిక్ సెన్స్. ఇప్పుడు ఈయన దందాని ఆ కొత్తగా వచ్చిన రైల్వే పోలీస్ ఆఫీసర్ అడ్డుకోగలిగాడా లేడా ఏంటి అనేదే కథ. ఇందులో భాగంగా ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ అన్నీ మీరు ట్రైలర్లో చూసిన వాళ్ళే ఉంటారు. అందరికీ మంచి కెమెరా స్పేస్ దొరికింది, మంచి స్కోప్ దొరికింది. నవీన్ చంద్రకు మాత్రం ఇది ఒక చాలా మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. వై బికాజ్ తన యాక్టింగే కాదు, మీకు తెలీదు తన కుటుంబం, తనకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఆ ట్రాక్ కూడా చాలా మీకు థ్రిల్లింగ్ గురి చేస్తుంది. అమ్మని ఇలా కూడా ఉంటారా మనుషులు, ఏంటిది అనిపిస్తుంది. అది కొంచెం కొత్తగా తీసుకున్నాడు డైరెక్టర్. ఒక కొత్త డైరెక్టర్ ఒక స్టార్ హీరోతో పనిచేస్తున్నాడు అంటేనే చాలామందికి ఒక ఆసక్తి ఉంటుంది, ఎంత కొత్తగా చూపిస్తారని. అంటే రెగ్యులర్ డైరెక్టర్లు రెగ్యులర్గా వాళ్ళ ఫార్మేట్లోనే ఉంటుంది కదా. సో అలాగే అందరు ఆశించినటువంటి ఫలితమే ఇందులో కూడా ఉంది. నేను ఇంతకుముందు సామాజ మరగమన అనే ఏదో సినిమాకి డైలాగ్లో ఏదో స్టోరీ ఏదో రాశాడంట. బట్ ఎందుకో రవితేజ గారు ఛాన్స్ ఇచ్చారు, ఇందులో ఏదో ఉందని చూసి దాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నాడనే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ అంటే ఎలాంటి తడబాటు లేకుండా అంత పెద్ద హీరోని ఒక చిన్న డైరెక్టర్ డీల్ చేశాడు అంటే ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇక శ్రీలీల పాత్ర కూడా తన పరిధి మేరకే ఉంది. రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయన ఏమన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఈ సినిమా మీకు నచ్చకపోతే నేను ఇంకా నటించడం మానేస్తా అని సవాల్ విసిరాడు. ఇది కరెక్ట్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆయన నటించడం మానేయాల్సిన అవసరం లేదు. ఆయన కాన్ఫిడెంట్ లెవెల్ అలా ఉంది కాబట్టి అలా చెప్పాడు. సినిమాలో ప్రీ క్లైమాక్స్లో అప్పటిదాకా ఏదో చిల్లాచితగా కామెడీ చేసుకుంటూ వచ్చే రాజేంద్ర ప్రసాద్ ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ హనుమాన్ బేరీ పాత్రలో క్లైమాక్స్లో చేసే విన్యాసాలు ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ అనమాట. చూసిన వాళ్ళకి అబ్బా అనిపిస్తుంది. అండ్ ఇంకా మిగతా నటినటులున్నా కూడా వాళ్ళ పరిధి మేరకు
ఓకే సో అండ్ సో బాగా చేశారు, కథకు కావాల్సినంత ఇంపార్టెన్స్ అయితే ఉంది. సేమ్ ఇలాంటి కథలు బోల్డ్ అన్ని చూసాం. ఒక హీరో ఒక ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే అక్కడ ఏవో అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని అడ్డుకోవడానికి వెళ్తూ ఉంటాడు. మేము లోకల్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవడరా మమ్మల్ని అడగడానికి అని చెప్పేసి విలన్లు కొట్లాడతారు. నేనేంటో చూపిస్తానని హీరో నిరూపించుకుంటాడు. లాస్ట్కి ఆ ఊరికి ఈయనకి వాళ్ళకి ఏదో అనుబంధం ఉన్నట్టుగా ఒక రకంగా అలా అలా ముగించే సినిమాలు కూడా బోల్డ్ అని చూసాం. కానీ ట్రీట్మెంట్ విధానం వేరు. అంటే రెగ్యులర్ సినిమా, కమర్షియల్ సినిమాల ఫార్మేట్స్ అని ఇంచుమించు ఒకలానే ఉంటాయి, వాటి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా అలాంటి సినిమానే. అండ్ బీమ్స్ తన పాటలతో నెక్స్ట్ మ్యాజిక్ చేశాడనే చెప్పుకోవచ్చు. బీజిఎం కూడా చాలా బాగుంది. ఘాటీ సినిమా చూసిన వాళ్ళకి ఇది అరే ఏంటిది అనిపిస్తుంది, ఎందుకంటే ఘాటీలు కొండ ప్రాంతంలో ఎక్కి లెవెల్ వీళ్ళకి ఒక ట్రైన్ ఫ్రీగా దొరికింది హ్యాపీగా తీసుకెళ్ళి రావడానికి. కొంచెం ఇంచుమించు సేమే ఉంటుంది. అండ్ కొంచెం అభ్యంతరకరమైన విషయం ఏంటంటే వీళ్ళు రవాణా చేసే సరుకులో ఇది హై క్వాలిటీ, శీలవతి అనేది హై క్వాలిటీ అని అటు ఘాటీలో చెప్పారు, ఇక్కడ చెప్పారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఇప్పుడు అలవాటు ఉన్నోళ్ళు ఈ హై క్వాలిటీ ఎక్కడ మనం నేర్పించినట్టే కదా, ఈ హై క్వాలిటీ ఎక్కడ ఉంటుందిరా బాబు అని వెతుకుతూ ఉంటారు. వెతికితే మంచిదేలే, వాళ్ళకి సప్లై చేసేవాడు అన్న దొరుకుతాడు, ఇక మీదట సప్లై చేసే వాళ్ళు ఉండరు. సరే వాట్ ఎవర్. అండ్ నెక్స్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి నిర్మాణ విలువలు అద్భుతం అంటే అద్భుతం. ప్రతి ఒక్కరు బాగా చేశారు. ఈవెన్ నరేష్ గారు కానీ అందరూ ఎవరి గురించి మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది, అందరూ బాగా చేశారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, హ్యాపీగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. అండ్ రవితేజ ఫ్యాన్స్కి అయితే విచ్చలవిడిగా నచ్చేస్తుంది. ఎందుకంటే ఒక అంత పెద్ద స్టార్ హీరో వస్తున్నాడు, అంతమంది అభిమానులు ఉన్నారు అంటే ఆ ఎలివేషన్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఎంత బాగా ఇవ్వాలి అంత బాగా ఇచ్చాడు. ఇంట్రొడక్షన్ పార్ట్ కూడా అద్దరిపోద్ది. సినిమా చూస్తున్నంతసేపు ఇంకాసేపు ఉంటే బాగుండు అనే సినిమా మాస్ జాతర. నిజంగా మాస్కి ఇది ఒక జాతర లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ దీనికి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5/5. ఆ చిన్నది ఎందుకో కూడా నేను అందుకే చెప్తా, ఇట్లా శీలవతి గీలవతి ఇలాంటి పేర్లు చెప్పి ఇదే హై క్వాలిటీ అని చెప్పి దానికోసం వెతికేలాగా కొంతమంది మైండ్ డైవర్ట్ అవుతుంది. అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే వద్దు అని మనం సినిమాలో చెప్పినప్పటికీ వాళ్ళు ఆలోచిస్తారు కదా, అంతే. అంత మించి నాకు వేరే అభ్యంతరం ఏం లేదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్.